హాయ్ అండి, ఈరోజు టేస్టీ ఎగ్ దోశను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న దోశ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంలో కలుపుకోవాలి. మనం కలుపుకున్న దోశ పిండిని 5 నిమిషాల పాటు మూతిని పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్ మిశ్రమం కోసం ఒక బౌల్ తీసుకొని 2 ఎగ్స్ను తీసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపును తీసుకోవాలి. ఇందులోనే రుచికి తగ్గట్టు కారంను ఉప్పును వేసుకోవాలి. ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కామెంట్ చేయండి. ఈ మిశ్రమాన్ని 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. దోశ ప్రిపరేషన్ కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవటం వల్ల దోశలు అనేవి మాడిపోకుండా వస్తాయి. ఇప్పుడు ప్యాన్ మీద దోశను వేసుకోవాలి. ఈ దోశ మీద ఆయిల్ను వేసుకోవాలి. నేను చెప్పినట్టు మీరు ఎగ్ దోశను ప్రిపేర్ చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ యొక్క బ్యాటర్ను దోశ మీదకు వేసుకోవాలి. దోశ మొత్తానికి అప్లై అయ్యేటట్లు ఎగ్ బ్యాటర్ను వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా దోశ మొత్తానికి ఎగ్ బ్యాటర్ను అప్లై చేసుకోవాలి. ఎగ్ దోశ మీద కొద్దిగా ఆయిల్ను వేసుకోవాలి. ఈ ఎగ్ దోశను మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఆయిల్ అనేది దోశ మొత్తానికి అప్లై అయ్యేటట్లు వేసుకోవాలి. దోశ బాగా హీట్ అయిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. రెండో వైపుకు టర్న్ చేసిన తర్వాత దోశను బాగా కాల్చుకోవాలి. ఇంతేనండి, మన టేస్టీ ఎగ్ దోశ రెడీ. దోశను ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే. ఇంతేనండి, టేస్టీ ఎగ్ దోశ రెడీ. ఇంతే వీడియో. బాయ్.